బిగ్ ట్విస్ట్. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్పై సంచలన కామెంట్స్ చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. ఎన్నికలు రానే వచ్చేశాయి. పోలింగ్కు సమయం దగ్గర పడటంతో నాయకుల్లో టెన్షన్ మొదలైపోయింది. అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా ముగియడంతో అన్ని పార్టీల నాయకులు అయోమయంలో పడిపోయారు. ఎలాగైనా గెలుపు సాధించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వేణుస్వామి టాలీవుడ్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ మంచి చెప్పినా కానీ వినరు. ఆయన కేవలం టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటను మాత్రమే వింటారు. కానీ ఆయన మంచి చెప్పరు. పోనీ చిరంజీవి చెప్తారు అంటే ఒకవేళ ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్ వినడు. ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా వినేటట్టు ఉండాలి. భార్యకు భర్త, గురువు, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, ఇలా వీళ్ళంతా కూడా జీవితంలో గురువులే. అలాగే భార్య, పిల్లలపై గౌరవం ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్కు అలాంటి ప్రేమలు లేవు. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎన్నికల్లో గెలిచి సీఎం కావాలని నాకు కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లో అవగాహనే లేదు. కాబట్టి గెలవడం కష్టమే. నేను ప్రతిసారి చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే చెప్తుంటాను. కానీ జన సైనికులు మాత్రం నన్ను ట్రోల్స్ చేస్తారు. ఒకానొక సమయంలో జన సైనికులు నన్ను మెచ్చుకున్నారు. నా వీడియోలు కూడా షేర్ చేశారు. కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ మంచి కోసం చెప్తే మాత్రం వాళ్ళకు అసలు నచ్చదు. తిడతారు, ట్రోల్స్ చేస్తారు. అయినా నేను అసలు పట్టించుకోను. ఆయనంటే ఇష్టం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలు చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ రాజకీయంలో జీరోగా మిగిలిపోతారని చెప్పుకొచ్చారు వేణుస్వామి. పవన్ ఎమ్మెల్యేగా గెలవడమే కష్టమని చెప్పారు వేణుస్వామి. ఇక ముఖ్యమంత్రి కావడం అనేది ఈ జన్మకు సాధ్యమయ్యే పని కాదని చెప్పుకొచ్చారు వేణుస్వామి. చూడాలి కాలం ఎవరిని హీరోని చేస్తుంది, ఎవరిని జీరోని చేస్తుంది అనేది.